మహాదేవుడి శివుడిని రుద్రుడు అని కూడా అంటారు. దేవతలను రక్షించడానికి, అసురులను సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఆయన 11 దివ్య రూపాలుగా అవతరించాడు. వాటిని మన శివపురాణంలో ఏకాదశ రుద్రులుగా వర్ణించారు. ఏకాదశ రుద్రులు అంటే 11 రుద్ర రూపాలు. శివుడు ఒక్క రూపం కాదు, అవసరానికి తగినట్లు 11 రుద్ర రూపాల్లో లోకాన్ని నియంత్రిస్తాడు అని అర్థం. ఆ 11 రుద్రుల పేర్లు, శక్తి స్వరూపాలు మీకోసం. 1. కపాలి, కపాలధారకుడు, మరణభయాన్ని తొలగించి అహంకారాన్ని నాశనం చేసేవాడు. 2. పింగన, ఎరుపు గోధుమ రంగు, అగ్నిశక్తితో పవిత్రం చేసేవాడు. 3. భీమ, భయంకర బలవంతుడు, శత్రువులను, దుష్టశక్తులను నాశనం చేసేవాడు. 4. విరూపాక్ష, అసాధారణ కన్నులు, అన్ని కాలాలను, సత్యాన్ని చూసేవాడు. 5. విలోహిత, రక్తవర్ణుడు, తపశ్శక్తితో చీకటిని తొలగించేవాడు. 6. శాస్త, మహాయోధుడు, ధర్మరక్షకుడు, జ్ఞాన, భక్తి స్వరూపుడు. 7. అజపాద, అజన్మస్వరూపుడు, వైరాగ్యం, త్యాగాన్ని బోధించేవాడు. 8. అహిర్బుజ్ఞ, లోతైన సర్పశక్తి, కుండలీని జాగృతం చేసి అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు. 9. శంభు, శుభ, ఆనంద స్వరూపుడు, శాంతి, సృష్టిశక్తిని అనుగ్రహిస్తాడు. 10. చండ, ఉగ్రశక్తి, తీవ్ర భక్తి, సంకల్పాన్ని ఇచ్చేవాడు. 11. భవ, సృష్టి మూలం, జీవనానికి ఆధారం, మోక్ష మార్గదర్శకుడు. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. ఈ ఏకాదశ రుద్రులను స్మరించిన వారికి పాపాలు తొలగి శక్తి, ఆరోగ్యం, భక్తి, మోక్షం లభిస్తాయి. హనుమంతుడు కూడా ఈ 11 రుద్రులలో ఒకరి అవతారమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దివ్య రుద్ర అవతారాల కథ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ స్టేటస్గా షేర్ చేసి భక్తులకు చేరవేయండి.